బ్రేకింగ్ చూస్తున్నాం మనము కవిత కస్టడీ రిపోర్ట్ కు సంబంధించి ఎన్టీవీ చేతిలో ఉన్నటువంటి పేపర్స్ మనకు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు మనము ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ చాలా కీలక అంశాలను ప్రస్తావించింది కవిత తన మొబైల్లో ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది ఇక మొబైల్లోని వాట్సాప్ డేటా తొలగించారని ఈడీ తేల్చి చెప్పింది గత విచారణ సందర్భంగా కవితను దీనిపై ప్రశ్నిస్తే ఆమె సమాధానం దాటవేశారని ఈడీ అరెస్ట్ మెమోలో ప్రస్తుతం మెన్షన్ చేసింది ప్రస్తుతం ఎన్టీవీ చేతిలో కవిత కస్టడీ రిపోర్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు కనపడుతున్నాయి ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించింది కవిత తన మొబైల్లోని ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది కవిత ఈడీకి ఇచ్చిన మొబైల్ వాట్సాప్ డేటా తొలగించారని తేల్చి చెప్పింది గత విచారణ సందర్భంగా కవితను దీనిపై ప్రశ్నిస్తే ఆమె సమాధానం దాటవేశారని ఈడీ పేర్కొంది కవిత ఫేస్ టైమ్ ను సంబంధించి కూడా చాలా వరకు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించింది ఈడీ పక్కా సమాచారంతోనే కాంక్రీట్ ఎవిడెన్స్ తోనే ఆమెను అరెస్ట్ చేసినట్టుగా కస్టడీ రిపోర్టులో పేర్కొంది ప్రస్తుతం రౌజ్ రెవెన్యూ కోర్టులో తీర్పును రిజర్వ్ చేశారు ఏ క్షణానైనా సరే వెల్లడించే అవకాశం ఉంటుంది ఆమెను రిమాండ్ అప్పగింపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది ఎన్టీవీ దగ్గర కవిత కస్టడీ రిపోర్టుకు సంబంధించి ఎక్స్క్లూజివ్ మనం చూస్తూ ఉన్నాము కవితకు సంబంధించి అరెస్ట్ నిన్న సాయంత్రం 5:20 ఆమెను అరెస్ట్ చేశారు ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు ఢిల్లీకి రప్పించారు నైట్ అంతా కూడా ఆమె ఈడీ ఆఫీసులోనే గడిపారు ఉదయం వైద్య పరీక్షల తర్వాత ఆమెను 10 గంటల నుంచి 11 గంటల లోపు రౌజ్ రెవెన్యూ కోర్టుకు తరలించారు అక్కడ సుదీర్ఘమైనటువంటి వాదనలు కొనసాగాయి కవిత తరపు న్యాయవాది ఆమె ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక అంశాలు ప్రస్తావించారు ఆమె ఎప్పుడు ఈడీ పిలిచినప్పటికీ కూడా ఆమె విచారణకు సహకరించారని చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అందించారని కూడా కవిత తరపు లాయర్ మెన్షన్ చేశారు ఆర్గ్యుమెంట్స్ లో వినిపించారు అయితే ఇటు ఈడీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది కవిత తన మొబైల్లోని ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది కవిత ఈడీకి ఇచ్చిన మొబైల్లో వాట్సాప్ డేటా తొలగించారని తేల్చి చెప్పింది ప్రస్తుతం మనం కవితకు 7 రోజులు రిమాండ్ విధించారు ఇటు ఈడీ ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించింది కవిత తన మొబైల్లో ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది కవిత ఈడీకి ఇచ్చిన మొబైల్ వాట్సాప్ డేటా తొలగించారని కూడా తేల్చి చెప్పింది దాంతో ఏకీభవించిన కోర్టు ఆమెను 7 రోజుల పాటు రిమాండ్ కు అప్పగించింది ఇక కస్టడీకి సంబంధించి కూడా ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి కవిత